టీ అండి కాఫీ అండి? అవి తర్వాత కాస్త మామిడిని కూడా దించు నాయనా. అలాగేనండి. బేరం అనుకొని దింపుతున్నందుకు 100 రూపాయలు ఇప్పించండి సార్. అమ్మా దింపుతారండి? అక్కర్లేదు, అది దిగ్గలదు, నువ్వు వెళ్ళు. అలాగే. పాపం వందించి తినిపించుకోండి, అతను ముచ్చట పడుతున్నాడు. ముచ్చట ములక్కాయ, నువ్వు రావే. అదేమిటే గరుడు వాహనం మీద ఊరేగుతున్న అమ్మవారిలాగా? దించు నాయనా దించు. అది అలాగే నీ వీపు కతుక్కుపోయి కొండ కూడా ఎక్కించమంటుంది. పర్వాలేదండి, మా అమ్మాయి అనుకుంటాను. ఏమ్మా? ఆ మాట మీదే నిలబడు నాయనా. నిన్ను దత్తత చేసుకుని లక్షలాది ఆస్తికి వారసుని చేస్తాం. సంతాన యోగం లేని మాకు ఆ పుణ్యం దక్కుతుంది. అదేమిటి అలా కమిటీ అయిపోతావు? దారిని పోయే దానైతో నేను మీతో కమిట్ అయిపోలా. అలాగే ఇదిగోండి మీ బాక్స్. దాని మాటలు ఏం పట్టించుకోకు నాయనా, మేము పుట్టు దరిద్రులం. వస్తాను నాయనా. ఉండండి, కొత్తగా పెళ్ళైన వధూవరులు వాళ్ళకు 1000 రూపాయలు బహుమానంగా ఇస్తే బాగుంటుంది. అమ్మగారు ముచ్చట తెలుసండి. అయినా నీకు డబ్బంటే నిరాహార దీక్షలంతా తేలికైపోయింది. బాబు ఈ సామాన్లు తీసుకో. 100 రూపాయలు ఇవ్వండి. ఈ మాత్రానికి 100 రూపాయల? 10 రూపాయలు ఇస్తాను. బోడి 10 రూపాయల ముష్టెత్తుకోవడానికి సత్తుగిని కూడా రాదు. పోయా పో. అది మనకు సంబంధించింది కాదులే, పద. ఉండండి, రారా. వస్తాం బాబు. అలాగే. పోనీ 50 రూపాయలు ఇప్పించండి. 50 రూపాయల అవసరం లేదు. Hello, sir. We are from Om Sunya Telugu channel, and this channel is totally devoted to popularize people to speak only in Telugu. Everything should be in Telugu, and just in Telugu. And what's your experience in Kshetram? నిక్కము. ఇది కూడా యూసీ సూనియర్ ఛానల్ దిస్ రాజరాజేశ్వరపురం బిటిపాట బిటిపాట సో బిటిపాట అన్నది బెట టు మేక్ దిస్ బెట శీషల్ ఆన్ ద శీషల్ మరపాల్ మైట్నా ఆర్గస్ మార్కెట్ దేవరావు బసిలో అమ్మ శివధర్మాల్ జిహాద్ ఇలపని కాబిలు ప్రకోపిలు ప్రకృతి సోదరాల జగరాల జక్మరపాల్ మాజరే ముసావి రైసో విదలో విదావు పక్షిలో అన్న సర్పంచ్ అన్నది రేసర్ యశం గితం ముసావి రసిన Oh God, please save me. ఇందాకటి నుంచి మీరు మాట్లాడింది ఏ భాష స్వామి? టిబెటన్ టయోటియా. ఏ భాష అయితే ఏమిటి, పైసా ఖర్చు లేకుండా మన సామాన్లు ఇక్కడికి వచ్చేసినాయిగా. సరే ఉండు, నేను వెళ్ళి బస్ టైమింగ్స్ నీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను. సామాన్లు జాగ్రత్త. 5 సాల్తీలు. 1 2 3 4 చక్రి ఏమిటి? 4 కదా, 5 అంటావేంటి? నీతో కలిపి 5. సార్ ఏమిటమ్మా? కాస్త సామాన్ చూస్తుంటారా? నేను వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాను. పూజ చేసుకోవాలి. అలాగేనమ్మా, తూ ఫిక్र मत करो, आराम से जाओ. धन्यवाद. आप जैसे महान भरोसे वाले लोगों की ना इस दुनिया को बहुत जरूरत है. ठीक बोले ना? ठीक बोले. मैं अभी आई. అలాంటి వాళ్ళని వదిలిపెట్టకండి రా. అలాగే సార్. ఏంట్రా ఎక్స్పెల్ చేస్తున్నాడు? వేసుకున్నట్టున్నాడు సార్. స్టేషన్ తీసుకురండి, వీడి సంగతి చెప్తా. సారీ, అయ్యో సారీ అండి. దొంగ అయ్యో పంచెంత తడిసిపోయింది. ఆ దొంగెవడో నా సంచి కొట్టేస్తే ఆ కంగారులో చూసుకోలేదండి. సారీ అండి. ఆ సంచిలో విలువైన వస్తువులు ఏమైనా ఉన్నాయమ్మా? అవునండి, నా ప్రాణానికి ప్రాణంగా చూసుకునేవి. సాయిబాబా ఫోటో, పూజ సామాన్లు. అసలండి పూజ చేసుకోకుండా వచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోనండి. సారీ, ఒక్క నిమిషం. హలో, ఇందు జ్ఞాన అమ్మయ్య. అమ్మే జ్ఞాన, మా അമ്മగారు കേരള నుంచి. പറയൂ. അവരവിടെ സുഖമായിട്ടെത്തിയോ? വലിയ ബുദ്ധിമുട്ടൊന്നും ഉണ്ടായില്ലല്ലോ? ശരി, പേടിക്കണ്ട അമ്മേ. വീട്ടിലെത്തിയിട്ട് വിവരത്തിൽ കത്തയക്കണേ. ശരി അമ്മേ, വെക്കട്ടെ. ശരി. సార్, నేను
కూడా నీలాగే సాయిబాబా భక్తున్నమ్మా. హలో, సౌఖ్యమా సేందిటి అమ్మా? మా పిన్ని కావేరి అమ్మాయి. ఆ చిత్తి ನಾನು ಪಾತಿದ್ದೆ. ஓ சாரி சாரி சாரி, நீ சொல்லு சித்தி. மாப்பிள்ளைய கேட்டிருக்காங்கன்னு சொல்லு. பத்திரமம்மா. ஓகே சித்தி. సార్, ఈ పూజ నేను కాదు చేసేది, మీరే. కాదు, నువ్వే. ఓం సాయినాథాయ నమః, ఓం సాయినాథాయ నమః. হ্যালো হ্যালো ইন্দু। হ্যাঁ হ্যাঁ, আমরা সবাই ভালো আছি। মা চিন্ন পিন্নি। মাসি। হ্যাঁ হ্যাঁ, আমি তোর জন্য সোয়েটার বানিয়েছিলাম না, সেই ঠান্ডা লাগলে পরবি তুই। হ্যাঁ হ্যাঁ, আমি পরবো। ఇషి కాకు భాలో. ఓకే బాయ్. ఇన్ని భాషలు మాట్లాడేస్తున్నావే, ఇండియా అంతా మీ ఇంట్లోనే ఉన్నట్టుంది. అవును సార్, మా తాతగారి దాసలు కాకరపర్రు అగ్రహారం. మా వాళ్ళందరూ బిజినెస్ కోసం ఎప్పుడో కేరళ వెళ్ళిపోయారు. మై మదర్, మా అమ్మేమో మలయాళీ, మా పెద్ద పిన్ని తమిళం, మా చిన్న పిన్నేమో బెంగాలీ. నేను అక్కడే పుట్టాను, పెరిగాను, ఆడాను, పాడాను. జాగ్రత్త జాగ్రత్త. అరే అనంతు, రా రా రా. ఇగో నువ్వు వెళ్ళవా, నువ్వు దిగు. తమ్ముడు అక్కడ పెట్టు. ఇగో చూడు, గురుగారి సామాన్లు సామాన్లు కలవ నీకండి. ఇగో ఆ పెట్టు తీసుకోండి. అది ఇగో పెద్ద పెట్టే. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తూ పైగా పారిపోతావా? రే, టికెట్ లేకుండా ప్రయాణం చేసేవాడు నన్ను తప్పించుకుని వెళ్ళారా? టికెట్ లేకుండా బొక్కలేసి పేగులు మెల్ల వేసుకుంటారా? దొంగనాయాలా. రండి, ట్రైన్ వచ్చేసినట్టుంది. అవునవును. రండి. నమస్కారం. ట్రాఫిక్ జామ్ వల్ల ఆలస్యం అయింది, ఏమనుకోకండి. బాలుగా దిగారండి. రండి రండి రండి. వెల్కమ్ టు కేరళ సార్. మీ రాకతో మాకు ఉగాది ముందే వచ్చేసింది. నమస్కారం. కానీ టూరిస్ట్ సీజన్ అవటం వల్ల ఎయిర్ టికెట్స్ కాస్త ఓవర్ బుక్ చూడ ట్రైన్ జర్నీ కాస్త ఇబ్బందిగానే ఉంది. ఓకే, ఇప్పుడే వచ్చాం. చిరంజీవి నేను చాలా మామూలు మనిషినమ్మా, మహిమలో ఉన్న మహానుభావుడు ఏం కాదు. ఇంతకంటే ఇంకేం మహిమ కావాలి సార్? మీ సంగీతంతో లక్షలాది మందిని సమ్మోహితులు చేస్తున్నారు. ప్లీజ్ ఆటోగ్రాఫ్ సార్. తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నావే. మేము ఒరిజినల్ గా తెలుగు వాళ్ళమే సార్. నా పూర్తి పేరు వారణాసి ఇందుమతి. మా ఇందుకి సంగీతమే ప్రాణవాయు సార్. అందులో మీ పాటలంటే తిండి తిప్పలు మారేసి 24 గంటలు వినగలడు. అవునా? గాడ్ ప్రామిస్ సార్. వీళ్ళది హౌస్ బోట్స్ వ్యాపారం అండి. మీకు మీ బృందానికి లంచ్ ఏర్పాటు చేశారు. వీళ్ళ పెద్దవాళ్ళు వచ్చి చెప్తారు, మీరు తప్పకుండా రావాలండి. అలాగే వెళ్దామా? సరే, ఓకే. థ్యాంక్ యూ సార్. వెళ్దాం. హలో హలో, ఫోన్ ఎత్తడేంటి? కేరళ వాయిసం విదిల్చిన ఈ ప్రసాదం శుభమా అశుభమా? ఎంత గ్రేట్ సింగరే బాలు గారు, కానీ ఎంత ఫ్రీగా ఉన్నారు చూడు. సో వాటర్ వేస్ట్ చేస్తున్నారు చూడు. అదే మన వాళ్ళు తెలుసుకోవాల్సింది. బాలు గారి ముందు ఒక పాట పాడాలందే. ఆయన ఏమి అనుకోరు కదా? ఏమీ అనుకోరు. చూసావా పద్మ, అచ్చంగా అపర త్యాగ బ్రహ్మలా లేరు. శిశుర్ వేత్తి పసుర్ వేత్తి వేత్తి గానరసం పనిహి. కేరళ స్పెషల్. పదవే. ఇంకా సేపు ఉంటే ఏదైనా ఆలపించేవారేమో. నీకేమన్నా పిచ్చా? గడ్డ ఉన్నవాడు తాన్సేన్, కుళ్ళై పెట్టుకున్నవాడు అన్నమయ్య, తలపాగా ఉన్నవాడు త్యాగరాజులా కనిపిస్తారు. నీకు సంగీతం పిచ్చి బాగా ముదిరిపోయిందే. శంకరా నిన్న చాలే, రావే. హలో, చెప్పు బాబాయ్.
ఇప్పుడే నీ మిత్రుడు కలిసి చూశాను రా బాబు. సారీ రా, నేను స్టేషన్కి రాలేకపోయాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి ఫంక్షన్కి క్యాటరింగ్ ఎంతమంది? వీళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాను. నువ్వు ఓ పని చేయి, ఆటో రిక్షా పుచ్చుకుని ఆటో వాడితో కన్యాకుమారి కుళత్తిండి అడుత్తు గోకులం గెస్ట్ హౌస్ ఉండు అని. హలో హలో, ఆటో రిక్షా కారణోడా రేటు చోదుకో, సరేనా?